ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగానికి మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంది కదా! ఆ సమావేశాలకు హాజరైతే సభ బయట మొత్తం మీడియా అటెన్షన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది. సభ లోపల స్పీకర్ గారితో సహా 164 మంది కూటమి పార్టీల సభ్యుల అటెన్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉంది. సభ బయట మీడియా అటెన్షను ఆయన మీదే ఉంది. సభ లోపల 164 మంది అటెన్షను జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది. అండ్ ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని చెప్పి అటువైపు వైసీపీ వాళ్ళు నినాదాలు చేస్తూ ఉంటే, ఇటువైపు అంటే కెమెరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద, ఇంకోరి మీద పెట్టారు. అంటే అధికార పక్షం వైపు వాళ్ళని చూపించకుండా. ఈ అధికారం పక్షం వైపు చూస్తే అందరూ కూడా ఏదో ఏమంటారు స్కూల్ ప్రేయర్లో నిలబడ్డట్లు అటెన్షన్‌గా కూర్చొని ఉన్నారు. ఎక్కడే కూడా వీళ్ళు 164 మంది బలం ఉంది అని చెప్పి ఆ పాజిటివ్ వైబ్స్ ఉండలేవు. సభ బయట పాజిటివ్ వైబ్స్ ఉండలేవు. సభ లోపల పాజిటివ్ వైబ్స్ ఉండలేవు. ఇంతమందిని కలిసి ఉన్నాము అని చెప్పి యాక్టివ్‌నెస్సే కనిపించడం లేదు వాళ్ళకు. అండ్ ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మొత్తం అటెన్షన్ తన మీదే కేంద్రీకరింపబడితే, అండ్ ఒకవేళ ఆయన రోజు సభకొస్తే, అండ్ సభలో ఒకే ఒక ప్రతిపక్షం ఉంది కాబట్టి ఆ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించి ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే, సభలో ఆయన గనుక హక్కుగా రావాల్సిన టైం గనుక వస్తే 164 మంది సభ్యుల బలం ఉన్నా కూడా అధికార పార్టీ తట్టుకోగలదా అనిపించింది. ఆయనేమో పాయింట్ టు పాయింట్ అన్నీ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఉంటాయి స్పీచెస్. మరి నిజంగా తట్టుకోగలరా అనిపించింది. అండ్ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాకపోవడం నిజంగానే వీళ్ళ అదృష్టం అని కూడా అనిపించింది. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో అయినా, ప్రభుత్వం ప్రజలకిచ్చి ఏ విధంగా మాట తప్పుతుంది అనేటివి ఎత్తి చూపడంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు బుల్లెట్లలాగా దించేస్తూ ఉంటారు. తన స్పీచ్, తన మాటలు మాత్రం అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని ఉంటారు. ఒకరోజు వస్తేనే మొత్తం అటెన్షన్ ఆయన మీదే ఉంది. మరి రోజు వచ్చిండ్రు అనుకుంటే అటు సభ మొత్తం అటెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అండ్ తన వైపు నుంచి కూడా తీవ్రమైన పదునైన మాటల దాడి కనిపిస్తుంది ప్రభుత్వం పైన. అండ్ ఇవన్నీ తెలిసే అనుకుంటాను కాబోలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి ప్రతిపక్ష హోదాగా పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వకపోవడం అయినా, చివరికి స్పీకర్ స్థానంలో కూర్చొని అయ్యన్న పాత్రుడు గారు కూడా ఏదో 2 సెటైర్లు, పంచులు, జోకులు వేసేసి ఆ విపక్షం వాళ్ళను సభకు రానికుండా చేస్తున్నారేమో అనిపించింది. ఈరోజుగానే అయ్యన్న పాత్రుడు గారు జోకులేంటి, 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకు 11 మంది వచ్చారట. 11 నిమిషాల పాటు వాళ్ళు ఉండి వెళ్ళిపోయారట. 11 గంటలకు 11 మంది వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారట. రైమింగ్ అవసరమా? అంటే వాళ్ళకి 11 సీట్లు వచ్చాయని. పోనీ అది నిజమా? 11 నిమిషాలే ఉన్నారా? 11 గంటలకు వచ్చారా వాళ్ళు? అంటే ఇటువంటి రైమింగ్ ఏం అవసరం? ఏదో ఎటకారం చేయడం కోసం స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఆ మాటలు మాట్లాడేసి స్పీకర్ గారు సభలో ఎలా ఉండాలన్న దాని మీద నీతులు చెబుతూ ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు 10 గంటల 11 నిమిషాలకు 11 మంది వచ్చారు, 11 సెకండ్లు ఉండి వెళ్ళిపోయారు. ఇలా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు సభకు రాకూడదు అని పాలకపక్షం కోరుకుంటూ ఉంది. ఆయన సభకు రాకుండా ఉన్నది కాబట్టి నిజంగా వీళ్ళ అదృష్టవంతులు అనిపించింది. ఆయన సభకు వచ్చిండు చాలా అంశాల మీద మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అందుకే నిజంగానే పాలకపక్షం అదృష్టవంతులు. ఇంక ఇటువంటి సెటైర్లు, జోకులు వేసి జగన్మోహన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎలాగోలా సభకు రాకుండా చూసుకుంటే సరిపోతుందని చెప్పి బహుశా పాలకపక్షం కూడా అనుకుంటుందేమో తెలియడం లేదు.